మై డియర్ స్టూడెంట్స్, నేను బి వెంకటేశం, లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కాగజ్ నగర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే అసంక్రమ్య శాస్త్రం లేదా ఇమ్యునాలజీ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇమ్యునాలజీ అనే పదం, ఇమ్యూనిటీ అనే పదం ఈ మధ్యకాలంలో మనం వింటుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ బట్టి కరోనా వైరస్ దాని యొక్క వ్యాధి లక్షణాలను కలుగజేస్తుంది. చాలా దేశాలు అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే డాక్టర్లు మేధావులు సలహాల మేరకు ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఆ ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారానే ఈ వైరస్ బారి నుండి మనం రక్షించుకోగలుగుతామని చెప్తున్నారు. మరి ఇమ్యూనిటీ అనే దాని గురించి ఈ మధ్యకాలంలో వింటున్నాం కాబట్టి అందుకు ఈ టాపిక్ నేను ఎంచుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఈ ఇమ్యూనిటీ గురించి తెలుసుకునే ముందు అసంక్రామ్యత శాస్త్రము లేదా ఇమ్యునాలజీ అనే పదము దాని యొక్క మౌలిక భావనల గురించి తెలుసుకుందాము. ఇక్కడ అసంక్రామ్య శాస్త్రం అంటే ఏంటిది అనేది తీసుకున్నట్లయితే, చాలా రకాల జీవులు తమ జీవిత కాలంలో ఎడతెరిపి లేకుండా వ్యాధికారక క్రిములకు దాడులకు గురవుతుంటాయి. ఈ దాడులను ఎదుర్కొని పోరాడుతూ వ్యాధులను జయించే నైపుణ్యాన్ని జీవులు వృద్ధి చేసుకుంటాయి. ఈ విధంగా జీవులు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడాన్ని అసంక్రామ్యత లేదా ఇమ్యూనిటీ అంటాము. ఓకే, మరి ఈ వివిధ రకాల సూక్ష్మక్రిముల బారి నుండి తప్పించుకోవడానికి జీవులు తన శరీరంలో శక్తిని అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడాన్ని అసంక్రామ్యత లేదా ఇమ్యూనిటీ అంటాము. అయితే ఈ ఇమ్యూనిటీ అనే పదము ముఖ్యంగా లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. మరి లాటిన్ భాషలో ఇమ్యూనిస్ అనే పదం ద్వారా ఈ ఇమ్యూనిటీ అనేది ఏర్పడడం జరిగింది. మరి లాటిన్ భాషలో ఇమ్యూనిస్ అంటే మినహాయింపు లేదా స్వేచ్ఛ పొందడం అనే అర్థం. అంటే వ్యాధికారక జీవుల నుండి ఆ వ్యాధి బారిన నుండి పడి దాని నుంచి రక్షణ పొంది చివరకు ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఈ జీవులు జీవించడం స్వేచ్ఛ పొందడం అనే అర్థం అంటాం. మరి ఈ అసంక్రామ్యత గురించి తెలుసుకోవాలంటే దీనిలో 2 చర్యలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి గుర్తించడము, రికగ్నైజ్డ్. రెండవది ప్రతిస్పందించడం, రెస్పాన్స్ ఇవ్వడం. గుర్తించడము, ప్రతిస్పందించడం అనే 2 చర్యల ద్వారా మనం అసంక్రామ్యత ఇమ్యూనిటీని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అసంక్రామ్యత శాస్త్రంలోని టాపిక్స్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని మౌలిక భావనలు తెలుసుకోవడం జరుగుతుంది. వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. ముఖ్యంగా రక్షణ రేఖలు, అసంక్రామ్య కావలసిన కణాలు, అవయవాలు ఆర్గాన్స్, అణువులు మాలిక్యూల్స్, ప్రతిజనకాలు యాంటీజెన్స్, అసంక్రమ్య సంవిధానము అంటే అసంక్రామ్యత ఏ విధంగా జరుగుతుంది, అలాగే అసంక్రామ్యత ద్వారా వచ్చే అపస్థితుల గురించి ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా అసంక్రమ్య రక్షణ రేఖలు గురించి తెలుసు. ప్రొటెక్షన్ లైన్స్. అయితే ఉన్నత శ్రేణి జీవుల బారి నుంచి రక్షణ ఉన్నత శ్రేణి జీవులు అంటే ముఖ్యంగా క్షీరదాలు తీసుకుందాము, అంటే మమ్మీల్స్. వీటిలో చాలా రకాల రక్షణ రేఖలు ఉన్నాయి. ఆ జీవుల బారి నుండి రక్షణ 3 రోగనిరోధక రేఖలు లేదా దేహ రక్షణ రేఖల రూపంలో జరుగుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి ప్రథమ రక్షణ రేఖ, రెండవది ద్వితీయ రక్షణ రేఖ, మూడవది తృతీయ రక్షణ రేఖ. మరి ప్రథమ రక్షణ రేఖ అంటే సూక్ష్మక్రిములు లేదా వ్యాధికారక క్రిములు, హానికర సూక్ష్మక్రిములు అయిన
సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్నజీవులు, శిలీంధ్రాలు లాంటివి దేహంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ ప్రయత్నం చేసే టైంలో మన శరీరం పైన చర్మము, శ్లేష్మస్తరాలు, లాలాజలము, కన్నీటిలోని లైసోజైమ్ ఎంజైము మొదలైనవి వీటిని లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. కాబట్టి వీటిని ప్రథమ రక్షణ రేఖ అంటాము. చర్మము, శ్లేష్మస్తరాలు, లాలాజలము, కన్నీటిలోని లైసోజోము, ఎంజైము. ముఖ్యంగా చర్మం చూడండి, బయట నుంచి ఏవైనా క్రీములు శరీరం పైనప్పుడు చర్మం వెంటనే దాని యొక్క స్పర్శను కలుగజేసి బయటికి పంపించేసి. శ్లేష్మస్తరాలు అంటే చీముడు, అంటే ముక్కు ద్వారా చీముడు వస్తుంది కాబట్టి దాన్ని బయటికి పంపిస్తుంది. లాలాజలం, నోట్లోకి ఏమైనా క్రీములు చేరినప్పుడు లాలాజలం చంపేసి లాలాజలం ద్వారా బయటికి ఉంచేస్తాం. అలాగే కంటిలో ఏమైనా సూక్ష్మక్రిములు, దుమ్ము, ధూళి లాంటివి చేరినప్పుడు లైసోజైమ్ ఎంజైమ్ చర్య జరిపి వాటిని చంపేసి బయటికి బూజు రూపంలో పంపించేస్తాయి. కాబట్టి ఇవి ప్రథమ రక్షణ రేఖలుగా పేర్కొంటాం. అలాగే వీటిని దాటుకుంటూ లోపలికి వెళ్ళిన సూక్ష్మక్రిములు రెండవ లేదా ద్వితీయ రక్షణ రేఖలు వాటిని చంపివేసే అవకాశము ఉంటుంది. మరి వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ రేఖను దాటి దేహంలోకి ప్రవేశించినప్పుడు దేహంలో సహజంగా భక్షక కణాలని, సహజక అంతఃకణాలు, నేచురల్ కిల్లర్ సెల్స్ అని, ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లని, వాపు అంటే దద్దురు లాంటి, జ్వరం లాంటి చర్యలు వాటిని నాశనం చేస్తాయి. వీటిని ద్వితీయ రక్షణ రేఖలుగా మనం పేర్కొంటాము. మరి ప్రథమ, ద్వితీయ రక్షణ రేఖలు రెండు చాలా వేగంగా, స్పీడ్గా వాటి యొక్క చర్యలను, అనుక్రియలను చూపిస్తాయి. అయితే వీటికి విశిష్టత అంటే ఎలాంటి సూక్ష్మక్రిములు చేరుతున్నాయి, ప్రవేశించినాయి అనే దాని యొక్క విశిష్టతను గుర్తించుకోవు, అంటే కలిగి ఉండవు. వాటికి ఆ విశిష్ట స్పెసిఫైసిటీ ఉండదు. మరి వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ రక్షణ, ద్వితీయ రక్షణ రేఖలను రెండింటిని దాటుకొని శరీరంలోకి ప్రవేశించినప్పుడు తృతీయ రక్షణ రేఖలు వీటిని స్పెసిఫై చేసి వాటితోటి పోరాటంలో చేసి వాటి నుండి రక్షణ కల్పిస్తాయి. మరి ఇలాంటి వాటిని తృతీయ రక్షణ రేఖలుగా పేర్కొంటాము. ఈ తృతీయ రక్షణ రేఖలు ముఖ్యంగా ఉదాహరణకు తీసుకున్నట్లయితే లింపోసైట్స్, శోషరస కణాలు అంటాము. మరి ఇలాంటి ఈ తృతీయ రక్షణ రేఖ చాలా రోజులు, అంటే దాని యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి చాలా టైం తీసుకోవడం, అంటే చాలా రోజులు పడుతుంది. మరి ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ రక్షణ రేఖలను అంటే ఇవి విఫలమైనప్పుడు మనకు వ్యాధి మన శరీరంలో ఎక్కువ అవుతుంది, అంటే వ్యాధి సోకుతుంది. ఓకే, మరి ఇక్కడ ప్రథమ రక్షణ రేఖలు ఒకసారి గురించి తీసుకున్నట్లయితే చర్మము, శ్లేష్మస్తరాలు, లాలాజలము, కన్నీరు లాంటి స్రావాలు. మరి ద్వితీయ రక్షణ రేఖలకు భక్షక కణాలు, సహజ అంతఃకణాలు, ప్రతి సూక్ష్మ జీవ ప్రోటీన్లు, వాపు, జ్వరం. మరి తృతీయ రక్షణ రేఖలకు ఏంటి అంటే లింపోసైట్లు, అంటే తెల్ల రక్త కణాల్లో లింపోసైట్స్ కణాలు, అవి రెండు రకాలు, టీ లింపోసైట్స్ అని, బి లింపోసైట్స్ అని. ఇవి కాకుండా ప్రతిదేహాలు, యాంటీబాడీస్, ఇవి మన ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. మరి ఈ అసంక్రమ్య వ్యవస్థలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కణాల యొక్క విశిష్టత ఏంది తెలుసుకుందాం. అసంక్రమ్య వ్యవస్థలో ముఖ్య కణాలు లింపోసైట్స్. ఇవి అనుకూల అసంక్రమ్య వ్యవస్థలో పాల్గొంటాయి. ఇవి ఇతర రకాలకు చెందిన కణాలు భక్షణ క్రియలో సూక్ష్మజీవులను నాశనం చేయడంలోనూ, ప్రతిజనకాలను సమర్పించడంలోనూ, సైటోకైన్లను స్రవించడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తాయి.
మరి అసంక్రమ్య వ్యవస్థలోని కణాలను ప్రధానంగా కణాల్ సెల్స్ తీసుకుంటే 3 టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం, 3 రకాలుగా వర్గీకరణ చేస్తాం. అవి ఏంటంటే లింపోసైడ్లు, ఫాగోసైడ్లని, ఉపక్రియ కణాలని మనం పేర్కొంటాము. ఓకే, మరి ఇక్కడ లింపోసైట్లు లేదా వీటిని శోషరస కణాలని పేర్కొంటాము. వీటి గురించి ఏ విధంగా మన అసంక్రమ్య వ్యవస్థలో ఇవి ఎలా పాల్గొంటాయి వీటి గురించి మనం తెలుసుకుందాం. లింపోసైట్స్లు శోషరసంలో అంటే మన శరీరంలో 2 రకాల ద్రవ పదార్థాలు ఉంటాయి. ఒకటి రక్తమని, రెండవది శోషరసం. శోషరసము శోషరస కణాల్లో ప్రవేశిస్తుంది, శోషరస నాళాల్లో ప్రవేశిస్తుంది. రక్తము రక్తనాళాల్లో ప్రవేశిస్తుంది. ఇవి 2 రకాలు. ఓకే, మరి ఇక్కడ లింపోసైట్లు శోషరసంలో ఉన్న కణాలు. మరి ఇవి ఈ శోషరసంలో లింపోసైట్లు 99% ఉంటాయి. 99 అంటే 99% ఉంటుంది. మరి ఈ లింపోసైట్లు ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే అస్థి మజ్జ, బోన్ మ్యారో నుంచి వాటి యొక్క స్టెమ్ సెల్స్ మూల కణాల నుంచి, బోన్ మ్యారోలోని మూల కణాల నుంచి ఇవి ఏర్పడతాయి. ఇవి రక్తంలో శోషరసంలో ప్రసరిస్తూ కణజాలాల మధ్య ఉన్న ఖాళీల్లోకి, లింపు అవయవాల్లోకి వలసపోయి చేరిపోతూ ఉంటాయి. ఈ లింపోసైట్లు ముఖ్యంగా 3 రకాలుగా మనం గుర్తిస్తాం. అవి ఏంటంటే ఒకటి బి కణాలు, రెండవది టీ కణాలు, మూడవది సహజ అంతక కణాలని మనం 3 రకాలుగా ఈ లింపోసైట్స్ని పేర్కొంటాం. బి కణాలు, టీ కణాలు, సహజ అంతక కణాలు. ఓకే, మై డియర్ స్టూడెంట్స్, చూడండి. బి కణాలు లేదా బి లింపోసైట్స్ అని వీటిని మనం పేర్కొంటాం. బి కణాలు లేదా బి లింపోసైట్స్ అని పేర్కొంటాం. ఇవి అస్థి మధ్య మూల కణాల నుంచి ఉద్భవిస్తాయి. క్షీరదాల్లో అస్థి మధ్య, భ్రూణపు కాలేయంలోను, పక్షులలో బార్సా ఫాబ్రిసియస్లోను ఇవి పరిణితి చెంది అంటే మెచ్యురేషన్ చెంది బి కణాలుగా మారుతుంటాయి. ఈ పరిణితి చెందిన బి కణాలు ప్రతిరక్షకాలను సంశ్లేషణ చేసి అంటే ప్రతిరక్షకాలు అంటే యాంటీజెన్స్ను తయారు చేసి వాటిని ఆ త్వచ ఉపరితలం పైన ప్రదర్శిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటే ప్రతిజనక గ్రాహకాలుగా పనిచేస్తాయి, అంటే యాంటీజెన్ రిసెప్టర్స్గా పనిచేస్తూ ఉంటాయి. మరి వీటిని బి కణగ్రాహకాలు అని కూడా అనొచ్చా? బి కణగ్రాహకాలు అంటారు. వీటితో పాటు MHC సెకండ్ అణువులను కూడా వీటి ఉపరితలంపై ఉంటాయి. ఇవి దేహ ద్రవ నిర్వర్తిత అసంక్రమ్యతలో హ్యూమరల్ ఇమ్మీడియట్ ఇమ్యూనిటీలో పాల్గొంటుంటాయి బి లింపోసైట్స్. అలాగే టీ లింపోసైట్స్, రెండవది బి రకము టీ లింపోసైట్స్ లేదా టీ కణాలు అంటాము. ఓకే, ఇవి కూడా అస్థి మధ్య మూల కణాల నుంచి ఉద్భవించి థైమస్ గ్లాండ్ని చేరి అక్కడ పరిణితి చెంది టీ కణాలుగా మారుతుంటాయి. టీ లింపోసైట్స్ టీ కణాలుగా థైమస్ గ్రంథిలో అంటే అస్థి మధ్య మూల కణాల నుంచి ఏర్పడి థైమస్ గ్రంథికి చేరి అక్కడ పరిణితి చెందుతాయి. బి లింపోసైట్ల మాదిరిగానే ఈ కణాలపైన ప్రతిజనకాల కోసము త్వచగ్రాహకాలు ఉంటాయి, అంటే వీటిని టీ కణగ్రాహకాలు అంటాం. అక్కడ బి కణగ్రాహకాలుగా, ఇక్కడ టీ కణగ్రాహకాలు అంటాం. ఈ కణగ్రాహకాలే సిడి మార్కర్లని అంటే క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనే త్వచ గ్లైకోప్రోటీన్ల అణువుల ఆధారంగా ఈ టీ కణాలను 2 రకాలుగా మళ్ళీ గుర్తిస్తాం. 2 రకాలుగా టీ కణాలను గుర్తిస్తాం.
అవి ఏంటి అంటే సిడి మార్కర్లను ఆధారంగా, అంటే సిడి మార్కర్లు అంటే గ్లైకోప్రోటీన్ అణువులను ఆధారంగా తీసుకొని, అంటే వీటిని 2 రకాలు గుర్తిస్తాయి. ఒకటి టీహెచ్ కణాలు లేదా టీ హెల్పర్ కణాలు అంటాం. రెండవది టీసీ కణాలు లేదా టీ సైటోటాక్సిక్ కణాలు అంటాం. ఓకే, ఇవి 2 రకాలు. టీ హెల్పర్ కణాల పైన CD4 మార్కర్లు ఉంటాయి. CD4 మార్కర్లు ఉంటాయి. వీటిని CD4+ కణాలుగా కూడా పిలుస్తారు. అలాగే టీ సైటోటాక్సిక్ కణాల పైన CD8 మార్కర్లు ఉంటాయి. వీటిని CD8+ కణాలుగా పిలుస్తారు. మరి టీ కణాలు బి కణాల లాగా నేరుగా ప్రతిజనకాన్ని ఇవి నేరుగా గుర్తించలేవు. ఈ ప్రతిజనకాన్ని గుర్తించడానికి కొన్ని ప్రతిజనక సమర్పక కణాల నుంచి స్వీకరిస్తాయి. టీహెచ్ కణాలు దేహద్రవ కణ నిర్వర్తిత అసంక్రమిత రెండింటిలో పాల్గొంటాయి. కానీ టీసీ కణాలు కణ నిర్వర్తిత అసంక్రమితలో, అంటే సెల్ ఇమ్మీడియట్ ఇమ్యునాలజీలో మాత్రమే పాల్గొంటాయి. ఇక్కడ చూడండి, బి కణము, టీహెచ్ కణము, టీసీ కణము యొక్క డిఫరెన్షియేషన్ చూడండి ఎలా ఉంటాయి, సిడి మార్కర్లు ఎలా ఉన్నాయని ఈ పటంలో మనం చూడండి. ఓకే, అలాగే మరి మూడో ఈ లింఫోసైట్లో బి కణాల గురించి తెలుసుకుందాం, టీ కణాల గురించి తెలుసుకుందాం. అలాగే ఇంకొకటి మూడవది సహజ అంతఃకణాలు. వీటిని నేచురల్ కిల్లర్ సెల్స్ లేదా వీటిని ఎన్కే సెల్స్ అని పేర్కొంటాం. వీటిని స్థూల కాణికయుత లింఫోసైట్లు అంటాం. అంటే మెగా సెల్స్ అంటే చాలా పెద్దగా కనబడతాయి. వీటికంటే లింఫోసైట్లు అని పిలుస్తాం. ఇవి పెద్దదిగా కణికాయుతంగా సెల్యులార్గా ఉండే లింఫోసైట్లు. ఇవి వైరస్ సంక్రమిత దేహ కణాలను, ట్యూమర్ కణాలను, అంటే ట్యూమర్ అంటే క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేసి నాశనం చేస్తాయి. అంటే వీటిని భక్షింపజేసి వాటిని నాశనం చేస్తాయి. ఇవి ప్రతిరక్షకాల అవసరం లేకుండానే నేరుగా డైరెక్ట్ వాటి యొక్క చర్యలు జరుపుతూ ఉంటాయి. మరి సహజక అంతఃకణాలలో పెరిఫోరిన్లోనే ప్రోటీన్లను, గ్రాంజైమ్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్లను విడుదల చేస్తాయి. పెరిఫోరిన్లు ఏవైతే లక్ష్య కణ త్వచాలకు రంధ్రాలు చేస్తాయి, వీటి ద్వారా గ్రహ ఎంజైమ్స్ లక్ష్య కణాలకు ప్రవేశించి అపోప్టోసిస్ ప్రణాళికబద్ధ కణ మరణాన్ని ప్రారంభించి వాటిని నాశనం చేస్తాయి. అంటే మెల్లమెల్లగా వాటిని నాశనం చేస్తాయి, అంటే క్షీణింపజేస్తాయి. ఈ విధంగా సహజంగానే అవి ఇలాంటి వైరస్ సంక్రమిత దేహ కణాల్లోకి లేదా క్యాన్సర్ కణాల్లోకి చేరి వాటిని పై దాడి చేసి వాటిని మెల్లమెల్లగా వాటికి ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ల ద్వారా వాటిని విచ్ఛిత్తి చేసి చంపేస్తున్నాయి. కాబట్టి అందుకే వీటిని నేచురల్ కిల్లర్ సెల్స్ అని పేర్కొంటాయి. ఎన్కే సెల్స్ అంటారు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరి ఈ అసంక్రమిత కణాల్లో మొదటి రకం కణాలు లింఫోసైట్లు. ఈ లింఫోసైట్లో 3 రకాలు బి కణాలు, టీ కణాలను, సహజ అంతఃకణాల గురించి తెలుసుకున్నాం. అలాగే రెండవది ఫాగోసైట్స్ అంటే వీటిని మన సాధారణంగా అంటే వీటిని భక్ష్య కణాలు అంటాం. అంటే ఆహారం ఎలా తీసుకొని మన ఆహారం తింటామో అలా వాటిని వ్యాధికారక సూక్ష్మక్రిములను భక్షింపజేస్తాయి. ఓకే, మరి ఫాగోసైట్ లేదా భక్ష్య కణాల గురించి మనం తెలుసుకుందాం. ఇవి కణభక్షక జరిపే తెల్ల రక్త కణాలుగా వీటిని పేర్కొంటాము. ఇవి కూడా ముఖ్యంగా అస్థి మధ్య నుంచే ఏర్పడతాయి. ఇవి అవయవాలు, కణజాలాలు ప్రసరణలో విస్తరించి ఉంటాయి. అలాగే
కేంద్రక రకాన్ని బట్టి ఫాగోసైట్లు వాటి యొక్క ఫాగోసైట్లో ఉన్న కేంద్రకం యొక్క దాన్ని బట్టి ఈ ఫాగోసైట్లు 2 రకాలుగా గుర్తిస్తాం. అవి ఏకకేంద్రక భక్ష్య కణాలని, బహుకేంద్రక భక్ష్య కణాలుగా మనం పేర్కొంటాం. ఓకే, ఏకకేంద్రక భక్ష్య కణాలు తీసుకున్నట్లయితే వీటిలో ఒకటే కేంద్రకం ఉంటుంది. ఈ భక్ష్య కణ వ్యవస్థలో రక్తంలో ముఖ్యంగా ప్రసరించే మోనోసైట్లు, కణజాలాల్లోని స్థూలభోజ కణాలు, మాక్రోఫేజులు, వీటిని ఏకకేంద్రక భక్ష్య కణాలుగా అంటారు. ఇవి అస్థి మధ్యలో ఏర్పడి రక్తంలోకి ప్రవేశించి అక్కడక్కడ మోనోసైట్లుగా విభేదనం చెందుతాయి. తర్వాత మోనోసైట్లు కణజాలాలను చేరి సంచార స్థూలభక్ష్య కణాలుగా మారుతూ ఉంటాయి. వివిధ కణజాలలో ఉండే స్థూలభక్ష్య కణాలను పోలి ఉండే వాటి ఉనికిని అనుసరించి వీటి యొక్క పేరు మారుతూ ఉంటాయి. రక్తంలో మోనోసైట్లని, అలాగే కాలేయంలో తీసుకున్నట్లయితే కూఫర్ కణాలని, అలాగే మూత్రపిండంలోని మిసంగియల్ కణాలని, అలాగే లంగ్స్లలో డస్ట్ కణాలని, మెదడులో మైక్రోగ్లియల్ కణాలని, అలాగే సంయోజక కణజాలంలో హిస్టియోసైట్లని, ఎముకలలో అంటే ఎముక కణజాలంలో ఆస్టియోబ్లాస్ట్లని, సైనోవియల్ ద్రవంలో అంటే జెయింట్స్లలో సైనోవియల్ ద్రవం ఉంటుంది, ఆ ద్రవంలో సైనోవియల్ కణాలని, వీటిని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. అంటే అవి ఆ విధంగా మార్పు చెందుతాయి ఈ ఏకకేంద్రక భక్ష్య కణాలు. ఈ స్థూల భక్ష్య కణాలకు సూక్ష్మక్రిములను, మాతృకణాలను, కణ వ్యర్థాలు మొదలైన వాటి అంతర్గ్రహణం చేసుకొని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. చైతన్యవంతమైన స్థూల భక్ష్య కణాలు ప్రతిజనక సమర్పక కణాలుగా కూడా పనిచేస్తాయి. యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్గా కూడా పనిచేస్తూ ఉంటాయి ఈ ఏకకేంద్రక భక్ష్య కణాలు. మెదడులో మైక్రోగ్లియల్ అని, సంయోగ కణజాలంలో కనెక్టివ్ టిష్యూలో హిస్టియోసైట్లుగా, ఎముకలో ఆస్టియోబ్లాస్టులుగా, ఊపిరితిత్తుల్లో డస్ట్ కణాలుగా, మూత్రపిండంలో మిసంగియ కణాలుగా, రక్తంలో మోనోసైట్లుగా, కాలేయంలో కూపర్ కణాలుగా వీటిని వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటాం. ఇవి కూడా స్థూల భక్ష్య కణాలుగా పనిచేస్తూ వివిధ రకాల కణాలను చంపేస్తూ అంతర్గ్రహణం చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా మనకు రోగనిరోధక శక్తులు ఇవి కూడా పాల్గొంటుంది. ఇవే కాకుండా ఇంకా 2వ రకం ఉంది బహురూప కేంద్రక భక్ష్య కణాలు. వీటిలో అంటే కేంద్రకం అనేది ఒకటి కాకుండా ఎక్కువ కేంద్రక రూపం నుండి అవి 2 లేదా 3 ఇట్లా కేంద్రకాలను కలిగి ఉంటుంది. అందుకే వీటిని బహురూప కేంద్రకాలుగా పేర్కొంటాము. అవి వివిధ రూపాలు ఒకే ఆకారంలో ఉండకుండా వివిధ ఆకారాల్లో ఆ కేంద్రకం కనబడుతుంది. అందుకే వీటిని బహురూప కేంద్రక భక్ష్య కణాలు అంటాము. ముఖ్యంగా తెల్ల రక్త కణాల్లో రేణు సహిత గ్రాన్యులోసైట్స్ కణాలుగా పేర్కొంటాము. వాటిని న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్. వీటిని బహురూపక కేంద్రక భక్ష్య కణాలుగా పిలుస్తాము. ఇవి కూడా ఆస్తి మధ్య నుంచే ఏర్పడతాయి. బోన్ మ్యారో నుంచే, ఎముక మధ్య నుంచే ఏర్పడుతుంటాయి. మరి వీటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. న్యూట్రోఫిల్స్ అంటే వీటిలో కేంద్రకము అనేక లంబికలు అంటే లోబ్స్ లాగా ఉంటాయి. ముఖ్యంగా 3 నుంచి 5 వరకు లంబికలను కలిగి ఉండి ఈ సాధారణంగా అంటే బహురూపక కేంద్రక భక్ష్య కణాలుగా పిలుస్తుంటాము. ఇవి తటస్థంగా ఉంటాయి. అంటే ఎలాంటి అభిరంజకాలను గ్రహించుకుంటా తటస్థంగా ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిములను శరీరంలోకి చేరిన సూక్ష్మక్రిములను కణభక్షణ ద్వారా సెల్ ఫాగోసైట్స్ ద్వారా వాటిని చంపేస్తూ తినేసి నాశనం చేస్తాయి. ఆ విధంగా న్యూట్రోఫిల్స్ పనిచేస్తాయి. అలాగే ఇస్నోఫిల్స్ ఇవి కూడా భక్ష్య కణాలే,
కానీ వీటి భక్షక పాత్ర తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఈ ఈసినోఫిల్స్ ముఖ్యంగా మన శరీరంలోకి వ్యాధికారక క్రిములు ఎక్కువైనప్పుడు వాటి యొక్క అలర్జీ చర్యలు తగ్గించి వేయడంలో తోడ్పడుతుంది. అంటే అలర్జీ చర్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా అలర్జీ చర్యలు కొన్ని పడని ఆహార పదార్థాలు తిన్నప్పుడు మన శరీరంలో వెంటనే కొన్ని మార్పులు కనబడతాయి. వాటిని అలర్జీ చర్యలు పేర్కొంటాం. వాటిని తగ్గించడంలో ఈసినోఫిల్స్ అనేవి ముఖ్య పాత్ర వేస్తాయి. ఈ ఈసినోఫిల్స్ ఆమ్ల రంజకాన్ని గ్రహిస్తాయి. నెక్స్ట్ మూడవది బేసోఫిల్స్. బేసోఫిల్స్ అంటే ఈ క్షార రంజకాన్ని ఇవి గ్రహిస్తాయి. బేసోఫిల్స్ ఇవి కూడా చూసినట్లయితే హిస్టమిన్లు, బ్రాడికైన్లు, హెపారిన్ లాంటి ఉజ్వల మాధ్యమిక పదార్థాలను విడుదల చేసి సంక్రమణ క్రిములపై ఇవి పోరాడుతూ ఉంటాయి. ఓకే, కానీ ఇవి భక్షణ కణాలుగా పనిచేయవు. అంటే నేరుగా కణాలను భక్షింపచేయవు, ఫాగోసైట్స్గా పనిచేయవు. అంటే ఇవి కొన్ని పదార్థాలను వాటి మీదకి పంపిణీ చేసి ఆ సంక్రామణ క్రిములపై పోరాడుతూ ఉంటాయి. ఈ విధంగా నెక్స్ట్ ఈ అసంక్రమ్య వ్యవస్థలో ఇంకా కణాల్లో తీసుకుంటే మూడవది ఉపక్రియ కణాలు. వీటిని ఆక్సిలరీ సెల్స్ అంటారు. మూడవ రకం. ఓకే, అసంక్రమ్య అనుక్రియలో లింఫోసైట్లకు సహాయపడే కణాలను ఉపక్రియ కణాలు, ఆక్సిలరీ సెల్స్ అంటాము. వీటికి ఉదాహరణ మస్ట్ కణాలు లేదా రక్త ఫలికికలు ప్రతిజనక సమర్పక కణాలుగా మనం పేర్కొంటాం. ఉపక్రియ కణాలు మస్ట్ కణాలు, రక్త ఫలికికలు, ప్రతిజనక సమర్పక కణాలు. మస్ట్ కణాలు ఇవి చూసినట్లయితే బేసోఫిల్స్ను పోలి ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఆరియోలర్ కణజాలంలో ఉంటాయి. ఇవి హిస్టమైన్లు, హెపారిన్, సెరోటోనిన్ లాంటి ఉజ్వల మాధ్యమిక పదార్థాలను విడుదల చేసి అలర్జీ చర్యలను కలిగింపజేస్తాయి. మంట అలాంటి అలర్జీ చర్యలను కలిగింపజేయడంలో మస్ట్ కణాలు తోడ్పడతాయి. ఓకే, అలాగే రక్త ఫలికికలు, ప్లేట్లెట్స్ అంటారు. ఇవి కూడా మస్ట్ కణలాగా ఉజ్వల మాధ్యమిక పదార్థాలను విడుదల చేసి ఉజ్వలనము, అలర్జీ చర్యలు కలుగజేస్తాయి. ఇవి కూడా అలాగే మూడవది ప్రతిజనక సమర్పక కణాలు. వీటిని యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, ఏపీసీఎస్ అంటాం. ఈ ప్రతిజనకాలను ప్రక్రియకరణం చేసి లింఫోసైట్లకు సమర్పిస్తాయి. అంటే లింఫోసైట్లకు ఆ ప్రతిజనకాలను సమర్పించి చేస్తాయి. అలాంటి కణాలను ప్రతిజనక సమర్పక కణాలుగా పేర్కొంటాం. మరి వీటికి ఉదాహరణ ఏంటంటే మాక్రోఫేజులు అంటాం. స్థూలభక్ష కణాలు, డెండ్రైటిక్ కణాలు ఈ నాడీ కణాల్లో ఉంటాయి. అలా లంగర్హాన్స్ కణాలు ఇవి క్లోమంలో కనబడతాయి. ఇవి మూడుని ప్రతిజనక సమర్పక కణాలుగా పేర్కొంటాము. డెండ్రైటిక్ కణాలు నాడీ కణాలు డెండ్రైట్లను పోలి ఉండడం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. డెండ్రైటిక్ కణాలు ఎందుకు వచ్చినాయంటే నాడీ కణాలను డెండ్రైట్లను పోలి ఉండడం వల్ల వాటికి డెండ్రైటిక్ కణాలు అంటాం. వీటికి ఆ పేరు. ఇవి ప్లీహము, శోషరస కణుపుల్లో ఉంటాయి. ఇవి క్లాస్ 2 MHC మేజర్ హిస్టోకాంప్లిసిటీ సెల్స్ అణువులను కలిగి ఉంటాయి. నెక్స్ట్ లంగర్హాన్స్ కణాలు కూడా ఒక రకమైన డెండ్రైటిక్ కణాలే. ఇవి చర్మంలో ఉంటాయి. ఇవి క్లాస్ 1, 2 మేజర్ హిస్టోకాంప్లిసిటీ అణువులను రెండింటిని కలిగి ఉంటాయి. ఫస్ట్, సెకండ్ కలిగి ఉంటాయి. డెండ్రైటిక్ కణాలు ప్రతిజనకాలను బి కణాలకు, టీ కణాలకు రెండింటికి సమర్పిస్తాయి. కానీ లంగర్హాన్స్ కణాలు ప్రతిజనకాలను టీ కణాలకు మాత్రమే సమర్పిస్తాయి. టీ కణాలకు మాత్రమే పనిచేస్తాయి. ఓకే మై డియర్ స్టూడెంట్స్,
ఈరోజు అసంక్రమిత గురించి, వాటిలో వివిధ రకాల కణాల గురించి, మరి అలాగే అసంక్రమ్య రక్షణ రేఖల గురించి తెలుసుకున్నాము. తర్వాత నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ ముందుకు వస్తున్నాను. ఓకే.